హాయ్ అండి, నమస్తే. ఇంతకుముందు వీడియోలో డే 3 వ్లాగ్ అయితే చూపించాను కదా. ఈ వీడియో వచ్చేసి 4th డే నుంచి తీసిన వ్లాగ్ ఇది. అంటే ఫుల్గా వీడియోస్ అయితే లేవు, ఉన్న వాటిలోనే అలా వీడియో అయితే చేశాను. 3వ రోజు మొత్తం రిలేటివ్స్ అందరితో చాలా సందడిగా అయిపోయింది కదా. ఇక 4th డే వచ్చేటప్పటికి మా అన్నయ్య అండ్ దీపిక వచ్చారు. అలాగే దీపిక వాళ్ళ మదర్ వాళ్ళందరూ కూడా స్వీట్స్ అయితే తీసుకొచ్చారు. బట్ అవన్నీ వీడియోస్ అయితే తీయలేదు. ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పా కదా, మాకు కంటిన్యూగా డే 3 నుంచి కూడా స్వీట్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. బట్ అవన్నీ అస్సలు వీడియో తీయలేదు. ఎక్కడో వీలున్నంత వరకు కొన్ని వీడియోస్ అయితే తీశాను. ఇక్కడ మా దర్శిగడ్ అయితే ఫుల్గా ఆడేస్తున్నాడు వాళ్ళ అమ్మ రావడంతో. అలాగే ఇంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడిగాను కదా, దానికి ఆన్సర్ అయితే ఒక్కరు చెప్పారు. వాళ్ళకి గివ్ అవే కూడా ఉంది. ఎక్కువ మంది చెప్తారేమో నేను అని ఎక్కువ గిఫ్ట్సే తీసుకున్నాను. బట్ ఒక్కరు ఆన్సర్ చెప్పారు. వాళ్ళకి మాత్రం మన ఛానల్ తరపున చిన్న గివ్ అవే అయితే ఇస్తాను. ఇక డే 5 ఇది. మా బాబాయ్ పిన్ని వీళ్ళైతే ఇన్ని రోజులు రాలేదు, సోమాలు అయితే వేసుకున్నారని 5వ రోజు వచ్చారనమాట. వచ్చి ఇవన్నీ తీసుకొచ్చారు వాళ్ళు కూడా. మా వాళ్ళు ఏవి తెచ్చినా సరే ఇలా బిందెలతోనూ క్యాన్లతోనూ తీసుకొస్తారు, ఎక్కువ క్వాంటిటీలోనే. అలాగే వాళ్ళ అమ్మాయి నా కజిన్ అనమాట, తను రాలేదు. బట్ స్వీట్స్ అయితే పంపించేసింది వాళ్ళ అమ్మ నాన్నలతో. అలాగే మా అమ్మ 3rd డే చేసిన ఆరిది చాలా బాగుందని అందరూ అనడంతో మళ్ళీ ఆరిది చేసి తీసుకొచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి అవన్నీ పాప మూకిట్లు అయితే వేస్తున్నారు, పిన్ని తెచ్చినవి అలాగే అమ్మ తెచ్చినవి. ఇక్కడ పిన్ని వాళ్ళు తెచ్చినవి ఉన్నాయి కదా, అవన్నీ పెద్దవాళ్ళకైతే ఇప్పిస్తున్నారు. చెప్పా కదా, ప్రతిరోజు ఈ విధంగా అయితే మూకిట్లో పాపకు వేసి మాకు పెద్దవాళ్ళకి ఇప్పిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మా మదర్ 3rd డే సారి పెట్టడం అనే కాకుండా ప్రతిరోజు కూడా ఏదో ఒకటి మోక్షికి మూకిట్లో వేయడం కోసం వండి తీసుకొచ్చేవారు. అంటే పునుకులు కానీ గారెలు ఏదో ఒకటి 6 డేస్ కూడా ఏదో ఒక ఐటెం అయితే వండి తీసుకొచ్చేవారు. ఇది వచ్చేసి లంచ్ టైంలో తీసింది. సందడిగా ఉంటుంది కదా, నేనైతే అందరినీ ఉండమనేదాన్ని. మొత్తానికి 7 డేస్ కూడా స్వీట్స్ భోజనాలు రిలేటివ్స్తో చాలా హడావుడిగా అయితే ఉండేది మా ఇల్లు. ఇది వచ్చేసి 6వ రోజు. ఈరోజు కూడా అమ్మ పునుకులు గారెలు ఏవో సంథింగ్ వండి తీసుకొచ్చింది. అవైతే మోక్షికి మూకిట్లో వేస్తున్నారు. ఇలా ఖాళీగా ఉన్నప్పుడు తీసిన కొన్ని క్లిప్స్ ఉన్నాయి తప్ప అందరూ ఎక్కువ మంది తీసుకొచ్చిన స్వీట్స్ కానీ రిలేటివ్స్ కానీ పిక్స్ కానీ వీడియోస్ కానీ తీయలేకపోయాను. యాజ్ యూజువల్ రోజులాగానే ఈరోజు కూడా మోక్షి చేత అందరికీ పెద్దవాళ్ళకైతే స్వీట్స్ ఇప్పిస్తున్నారు. మొత్తానికి కంటిన్యూగా ఈ 7 డేస్ కూడా మాకు స్వీట్స్ అన్నీ అలా వస్తూనే ఉన్నాయి. ఇది వచ్చేసి లంచ్ టైంలో తీసిన క్లిప్స్ ఇవి. మా వాళ్ళు అయితే లంచ్ చేస్తున్నారు ఇక్కడ. ఇక 6వ రోజు సాయంత్రం చాప అనేది ఎత్తి పెట్టేస్తారు. ఈ తతంగం అంతా కూడా దోబీనే చేస్తారు. తిన్నను కూడా అమ్మ మా ఊరు నుండి తీసుకొచ్చారు. ఆ టైంలో కూడా చాలా ప్రొసీజర్స్ అయితే ఉంటాయి. బట్ అవన్నీ నాకు వీడియో తీయడం అయితే అవ్వలేదు. బట్ అక్కడ మాత్రం తెలుసు, ఇవి మోక్షికి పెడుతున్నారు కదా, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఎక్కడ పడకుండా తీసుకెళ్ళి బయట పడేయాలన్నమాట. అంటే ఈ 6 రోజులు మోక్షి వాడిన వస్తువులు ఉంటాయి కదా, అద్దం దువ్వెన ఇలాంటివి అవన్నీ కూడా ఆ చాపతో పాటు పడేస్తారు. ఆ మూకిడి అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి పడేయాలన్నమాట. అలాగే మూకిట్లో పెరుగన్నం ఏదో పెడతారు, అవన్నీ అసలు వీడియో తీయలేదు. చిన్నగా నాకు తెలిసినవి మాత్రం చెప్తున్నాను. ఇలా చేపను పడేయడానికి వెళ్ళేటప్పుడు కూడా పెద్దవాళ్ళు అయితే వెళ్తారు పాపతో పాటు, 5 మెంబర్స్ వరకు. ఇక్కడ మా అమ్మ అత్తయ్య గారు అలాగే పిన్నులు అత్తమ్మలు అందరూ వెళ్తున్నారనమాట. ఫస్ట్ వచ్చేసి మా అమ్మ ఈ విధంగా ఎదురొచ్చేసి అప్పుడు పాపనైతే తీసుకెళ్తున్నారు. ఈ చేప పడేయడం అనేది టైం అది కూడా ఉంటుంది. మరీ పొద్దుపోయేంత వరకు ఉండకూడదు. 4 దాటిన తర్వాత 5 లోపు అలా పడేస్తారు. అలాగే ఈ చేపను పడేసేటప్పుడు చాలా వర్క్స్ అయితే ఉంటాయి ఇంట్లో. ఇల్లంతా క్లీన్ చేసుకోవటం. మాకైతే పాప కూర్చున్న ప్లేస్లో వైట్ వాష్ కూడా వేయాలన్నమాట. నేనేదో కొద్దిగా వేద్దామని చూశాను, బట్ అవ్వలేదు. దాన్ని వీడియో క్లిప్ కూడా తీసేశారు మా వాళ్ళు, సరదాగా పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి పాప చేప అంతా పడేసిన తర్వాత స్నానం చేసిన తర్వాత దోబి తీసుకొస్తుంది అనమాట, బట్టలు అవే వేసుకోవాలి. సో మోక్షి ఇక్కడ ఆ బట్టలే వేసుకుంది. సో అలా ఉంది. ఈవినింగ్ అయితే ఈ విధంగా కూర్చోబెట్టి చోడు పిండి సంథింగ్ ఏదో తినిపిస్తారంట పెద్దవాళ్ళు అక్షతలు వేసి. అదే రాగి పిండితో చేస్తారు కదా ఆ పిట్టు, దానికోసం ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ డ్రెస్లో మోక్షి అయితే మాత్రం మంచి కామెడీగా ఉంది. అంటే అది మంచిదని చెప్పి దోబి తీసుకొచ్చిన బట్టలే కంపల్సరీగా వేస్తారు మాకు. ఈవినింగ్ కూడా ఈ విధంగా కూర్చోబెట్టిన తర్వాత పెద్దవాళ్ళు అక్షతలు వేయడం కొన్ని ప్రొసీజర్స్ అయితే ఉంటాయి.
5గురు పెద్దవాళ్ళు కలిసి ఫస్ట్ అక్షతలు అయితే వేస్తున్నారు. తర్వాత ఈ రాగి పిట్టు ఉంది కదా, దాన్ని చిన్న చిన్న బాల్స్గా ఏదో చేశారు. అవి వచ్చేసి ఫస్ట్ మోక్షికి ఇప్పించారు 5 మెంబర్స్తో. తర్వాత కొంచెం కొంచెం తీసి పెద్దవాళ్ళందరూ మోక్షికి అయితే తినిపించారు. తర్వాత మోక్షికి ఇచ్చినవి మళ్ళీ రిటర్న్ పెద్దవాళ్ళకైతే ఇప్పించేశారు. ఈ ప్రొసీజర్, ఈ ఆనవాయితీ అనేది నేను ఫస్ట్ టైం చూడడం. ఇది వచ్చేసి మా అత్తయ్య గారు ఆనవాయితీ అంట. సో అదైతే ఫాలో అయ్యారు ఇక్కడ. ఈ 6 days వరకు జరిగినవి బోత్ ఇద్దరికంటే అమ్మగారిది అత్తయ్య గారిది సేమ్ ఒకటే. ఒక్కటి మాత్రం యాడ్ ఆన్ అయిందనమాట, మా అత్తయ్య గారి దగ్గర నుండి వచ్చింది. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళు అయితే మోక్షిని పైకి లేపుతున్నారు. నిజంగా మోక్షి ఈ డ్రెస్లో అయితే మాత్రం చాలా ఫన్నీగా ఉంది. నేను చూసినంతసేపు నవ్వుకుంటూనే ఉన్నాను. జస్ట్ కిడింగ్. 6వ రోజు ఈవినింగ్ వరకు జరిగినవైతే ఇది. ప్రతిదీ కాకపోయినా కొన్ని వీలున్నంత వరకు వీడియోస్ అయితే తీశాను. జస్ట్ మా ట్రెడిషన్స్ అనేవి చూపించడం కోసం మాత్రమే. అండ్ ఇంకా 7th డే వ్లాగ్ అయితే ఉంది. ట్రెడిషన్స్ చూపించడంతో పాటు ప్రతిదీ మెమరీస్ అయితే సేవ్ చేసుకోవడం కోసం వీడియోస్ అయితే చేసుకున్నాను. 7th డే మోక్షిని కూర్చోబెట్టడం ఇవన్నీ ఉంటాయి. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మెయిన్ ఫంక్షన్ తర్వాత చేయడం కోసం 7th డే అయితే మాత్రం చిన్నగా ఫంక్షన్ చేసుకున్నాం. అంటే ఒక 150 మెంబర్స్ వరకు లంచ్ అది అరేంజ్ చేసి చేసాం. ఆ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. Thank you so much for watching my video.